వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదల్ని దిగువ మధ్య తరగతి వారిని ధరలు పెంచుకుంటూ పోతూ విపరీతమైనటువంటి ధరలను పెంచి నిత్యావసర వస్తువులకి సంబంధించి ధరలను పెంచుకుంటూ పోతూ బాధుడిగా పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్లో సామాన్యులు ఎవరికి కూడా సరైనటువంటి ధరల్లో సరసమైనటువంటి ధరల్లో నిత్యావసర వస్తువులు అందనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ముఖ్యంగా ధరల నియంత్రణ మీద దృష్టి పెట్టి సరసమైనటువంటి ధరలకు నిత్యావసర వస్తువులను అందరికీ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద కూడా తీసుకుని ఈరోజు హోల్సేలర్స్తో కానీ రిటైలర్స్తో కానీ పెద్ద పెద్ద షాపులతో కానీ మాట్లాడి ముఖ్యంగా ముందస్తుగా కొన్ని నిత్యావసర వస్తువులను ముఖ్యమైనటువంటి వాటి మీద ధరలను తగ్గించే విధంగా ఈరోజు వారందరితో కూడా చర్చించి ఈ రోజు నుంచి మార్కెట్లో రైతు బజార్లు అదేవిధంగా కొన్ని సెలెక్ట్ చేసినటువంటి రిటైల్ షాపులు అదేవిధంగా పెద్ద రిటైల్ షాపులు వాటన్నిటిలోనూ కూడా కందిపప్పు బియ్యం ఓపెన్ మార్కెట్లో ధరలు తగ్గించి ఈరోజు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కందిపప్పు మార్కెట్లో ఉన్నటువంటి 181 రూపాయల నుంచి తగ్గించి 160 రూపాయలకే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఏదైతే సోనా మసూరి బియ్యం ఉందో సన్న బియ్యం దానికి సంబంధించి 55 రూపాయలు నుంచి ఈరోజు 48 రూపాయలకి ఈరోజు అందించడం జరుగుతుంది కేజీ. ఈ విధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ధరలను నియంత్రించే విధంగా నిత్యావసర వస్తువుల ధరలను ఇంకా తగ్గించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మిగిలినవి కూడా ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చినట్లు ప్రజలందరికీ నిత్యావసర వస్తువుల ధరలని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.